హైదరాబాద్ లో 2 రోజుల ఆపరేషన్ మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే నివాసితుల వివరాలు సేకరిస్తున్న అధికారులు. వనసలిపురం డబుల్ బెడ్రూమ్లకు 12 కుటుంబాల తరలింపు. నిన్న 500 ఇళ్లు సర్వే చేసి మార్క్ చేసిన అధికారులు. నివాసితులను ఒప్పించి ఖాళీ చేయిస్తున్న అధికారులు. ఇక హైదరాబాద్ లో 2 రోజు ఆపరేషన్ మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే నివాసితుల వివరాలు సేకరిస్తున్న అధికారులు. వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లకు 12 కుటుంబాల తరలింపు. నిన్న 500 ఇళ్లు సర్వే చేసి మార్క్ చేసిన అధికారులు. నివాసితులను ఒప్పించి ఖాళీ చేయిస్తున్న అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆకాంక్ష ఇక మూసీ సుందరీకరణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఇక అక్కడున్న నివాసాలన్నీ కాల్ చేయించాలని కూడా నోటీసులు ఇవ్వడమే కాకుండా ఇక ఎక్కడెక్కడైతే మరి ఇక మూసీ సుందరీకరణ చేపడుతున్నారు దానికి సంబంధించి నిర్మించిన గృహాలు ఏమున్నాయనే దాని పట్ల కూడా అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో సుమారు 15,000 గృహాలు ఉన్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇక వారందరినీ ఖాళీ చేయాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇక మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న చాలా మంది నివాసితులు కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి ఇక 2వ రోజు కూడా మూసీ సర్వే పనులను కూడా చేస్తున్న అధికారులను అడ్డగిస్తున్నారు. సో కొంత ఈ ప్రక్రియకు మేము ఒప్పుకోమంటూ కూడా మరి పోలీసులకు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న అధికారులతో కూడా మరి వాగ్వాదం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా ఎలాగైనా ఖచ్చితంగా మూసీ సుందరీకరణ చేయాల్సిందే. మూసీని ఏదైతే మరి ఒక ప్రాజెక్ట్ గా మంచి లక్ష్యంతో తీసుకెళ్తున్న నేపథ్యంలో మరి మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్టును కూడా మరి నిర్మించాలనే లక్ష్యంతో ఉంది. ఇదే అంశంలో మరి అక్కడ నివసిస్తున్న ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. సో దీంట్లో భారీ బలగాలను కూడా మోహరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఉద్రిక్తతల నడుమ మాత్రం అక్కడ మూసీ సర్వే నడుస్తుంది. దీంట్లో బీజేపీకి సంబంధించి కొందరు నాయకులు పోలీసులకు కూడా మరి అక్కడున్న నిర్వాసితులతో పాటు మద్దతు తెలుపుతూ ఈ యొక్క సర్వేను అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2వ రోజు సర్వే నేపథ్యంలో కూడా కాలనీ వాసులంతా కూడా మూసీ పరివాహక కాలనీ వాసులంతా కూడా మరి ఇక ఎట్టి పరిస్థితుల్లో మా నివాస గృహాలను తొలగించదు, మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించదని కూడా మరి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక హైదరాబాద్ లో రెండో రోజు ఆపరేషన్ మూసి కొనసాగుతోంది. మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. నివాసితుల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లకు 12 కుటుంబాలు తరలించారు. నిన్న 500 ఇళ్లు సర్వే చేసి మార్క్ చేశారు అధికారులు. నివాసితులను ఒప్పించి ఖాళీ చేయించారు అధికారులు.